ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు. మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వొస్తా ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది, కేసు వేసిన సందర్భం ఉన్నది, ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో కొట్టేనట్టు, కేటీఆర్ గారి కేసు అయితేనేమో కొట్టేసినట్టు, తర్వాత అర్ధసత్యాలతోని అబద్ధాలతోని అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. తర్వాత చాలా చాలా ప్రిప్లెక్సింగ్ గా ఉన్నది. ఇది ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైన ఆరోపణలు ఇది ప్రజలకున్న ఏకైక ప్లాట్ఫామ్ అండి. లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా. ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా నేను విచారణకి సహకరిస్తానని చెప్పారు. ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏ అంశాలు ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు. అవసరం అనుకుంటే మళ్ళీ దీనికి వక్ర భాష్యాలు జరగకూడదు. అవసరం అనుకుంటే మళ్ళీ కూడా దీనికి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అవకాశం ఉన్నది. మెరిట్స్ మీద దీన్ని డిసైడ్ చేయలేదు సుప్రీంకోర్టు, హియరింగ్ కూడా కాలేదు. కాబట్టి ఏదో సుప్రీంకోర్టు కొట్టేసింది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాము. అది కరెక్ట్ కాదని కూడా ఈ మాధ్యమం ద్వారా మీకు